సూర్యుని విశిష్టమైన దేవాలయాలకి భారతదేశం పేరుగాంచింది. మనందరికీ తెలుసు కోణార్క్లోని సూర్య దేవాలయం. ఆ సూర్య దేవాలయంలో ఉన్నటువంటి కాలచక్రం, ఆ కాలచక్రాన్నే వీల్ ఆఫ్ టైం అంటారు. పాశ్చాత్యులంతా ఆశ్చర్యపోయారు ఈ శాస్త్రీయతను చూసి. కానీ మన తరం కూడా తెలుసుకోవాలి మన పూర్వీకులకు ఉన్నటువంటి జ్ఞాన సంపదని గురించి. అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అరసవల్లి క్షేత్రంలో ఒకానొక సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిని సంవత్సరానికి 2 పర్యాయాలు స్వామి యొక్క పాదాలను తాకుతాయంటే ఎంత శాస్త్రీయంగా ఆ ఆలయ నిర్మాణం జరిగిందో ఆలోచించాలి. అంటే మన పూర్వీకులకు ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎంత గొప్పదో మనందరం తెలుసుకొని వాటిని కాపాడి ముందు రాబోయే తరాలకు వాటి వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తూ మనందరం కూడా గర్వించదగ్గ ఒక సనాతన ధర్మానికి సంబంధించిన భారతదేశంలో జీవిస్తున్నందుకు గర్వపడుతూ తమ తరాలను మరింత తేజోవంతంగా నిలబెట్టుకోవడానికి ఈ సూర్య పారాయణకు సంబంధించినటువంటి విషయాలను ఒక శాస్త్రీయ దృక్పథంతో మనందరం తెలుసుకోవాలన్నది ఈనాటి ముఖ్య ఉద్దేశం.